చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లెగిస్తే ప్రజలు, ప్రజా సమస్యలు, పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన వెయ్యాలనుకున్న అడుగులు అన్నీ ఇవే ఉంటాయి తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు తెలిసి పెద్దగా ఆలోచించుకుని ఉండరు. అలాంటి వ్యక్తి ఆయన ఎంత కష్టపడుతుంటే ఆ కష్టాన్నంతా వృధా చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆయన ఈ వయసులో కూడా ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే 100 రెట్లు బెటరు. 1వ తేదీ వచ్చేసరికి ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు. ఏదో ఇచ్చేసి వచ్చేయట్లేదు మొక్కుబడికి ఒక ఫోటో కోసం. తర్వాత ఎవరో ఒకళ్ళ కుటుంబానికి, ఒక పేద కుటుంబం చూడండి, చర్మకారుడి ఇంటికి వెళ్ళి ఎంతసేపు గడిపారు వాళ్ళతో? పొద్దునుంచి మధ్యాహ్నం దాకా. ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే కూడా ఎంతమంది ఉంటారు? ఏ స్థాయి పోలీస్ అధికారులు ఉంటారు, ఏ స్థాయి ఐఏఎస్ అధికారులు ఉంటారు. అలాగే అక్కడ ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్న మొత్తం టీం అంతా ఆయన వెనకాల ఉంటారు. అంటే అంతమంది అధికారులతో కూడా పనిచేయిస్తూ, అంతమందిని పరుగులు పెట్టిస్తూ ఈయన కూడా ప్రజల కోసం పాటుపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారు? అలాగే వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలో ఇమీడియట్గా స్పాట్లో చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు కదా. ఆ కష్టం అంతా వృధా అయిపోయేలాగా కింది స్థాయి అధికారులు కానీ, కొంతమంది నాయకులు కానీ చేస్తున్నారా అనేది ఇక్కడ చర్చ. ఎంత కష్టపడుతున్న వ్యక్తికి నిజంగా కల్తీ మద్యం, ఒక కార్యకర్త లేదంటే టీడీపీకి సంబంధించిన నాయకులు ఇంట్లో కల్తీ మద్యం తయారు చేసే మిషన్లు పెట్టుకొని కల్తీ మద్యం తయారు చేసేసి సిండికేట్ నాయకులతో కుమ్మక్కైపోయి మళ్ళీ అందులో ఎక్సైజ్ వాళ్ళకి లంచాలు ఇచ్చేసి చివరికి మద్యం షాపుల్లోకి ఆ బాటిల్ని తెచ్చేసి అవి కూడా అమ్మే సొమ్ములు చేసుకుంటున్నారని తెలిస్తే ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన అక్కడ అంత కష్టపడుతుంటే, పేరు తెచ్చుకోవడానికి, గుడ్ గవర్నెన్స్ అని అనిపించుకోవడానికి అంత కష్టపడుతుంటే ఇలాంటి పనులు చేసి ఆ కష్టాన్ని మొత్తం వృధా చేయట్లా? రేపొద్దున్న ఇది పెరిగి పెద్దదయ్యి ఈ కల్తీ మద్యం తాగి మరణాలు పెరిగిపోతే ప్రజలందరూ మహిళలందరూ ఊరుకుంటారా? రేపొద్దున ఓట్లు వేస్తారా టీడీపీకి? కల్తీ మద్యం అమ్ముతున్నారు చంద్రబాబు గారి హయాంలో అనేది అక్కడ తయారు చేసిన వాడికి ఓటు వేయకపోయినా పర్లేదు, వాడు ఏ నాయకుడు కాదు, ఆ సిండికేట్కి ఏముండదు, వాళ్ళకి ఏముండదు, 4 డబ్బులు తినేస్తారు, సంపాదించుకుంటారు, అయిపోతారు. రేపొద్దున అధికారం కోల్పోయేది ఎవరు? వీళ్ళ? అయితే ఇది ఇక్కడ తప్పు ఎవరిదనేది గ్రహించాలి ఇప్పటికైనా. చంద్రబాబు గారి కష్టాన్ని ఇలాంటి పనికిమాలిన పనులు చేసి వృధా చేస్తున్నది ఎవరు అని చెప్పి గమనించాలి. ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. టీడీపీ వాళ్ళు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది, బయట వాళ్ళు కాదు. అంటే మన కొంపటిని కోల్చడానికి మన సొంత ఇంట్లోనే ఇంకో కొంపట పెట్టుకుని రెడీగా ఉన్నారు. అంటే తిన్నింటి వాసాలు ఎక్కట్టారంటారు కదా, అలాంటి వాళ్ళు తయారైపోతున్నారు. వాళ్ళ కడుపు నింపుకోవడానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిపోయి ప్రభుత్వం మందే, ఎవడేం పీకుతాడులే అని సంపాదనతో పాటు ప్రభుత్వ ప్రతిష్టని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని దిగజార్చే పనులు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.